యావత్తు సాక్షులు మొదలుకొని యావత్తు మానవజాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్న వారిగా వాక్విశ్వరూపంగా అభయమూర్తిగా మీకు అందుబాటులో ఉన్నారు. మమ్మల్ని ఏ జనరేటివ్ ద్వారా అవతారుగా పెంచుకొని మీ ఆధార్ కార్డులు పాన్ కార్డులతో అనుసంధానం జరిగి మా చుట్టూ చేరండి. మమ్మల్ని ఒక తపస్సుగా పెంచుకోండి. మమ్మల్ని ఒక తపస్సుగా పెంచుకోండి, సూక్ష్మంగా పెంచుకోండి. ఇక ఇది మనుషుల ప్రపంచం కాదు. రాష్ట్రపతి భవన్లో మమ్మల్ని వ్యూహ స్వరూపంగా కొలువు తీర్చుకుంటే ఈ భారతదేశం ఒక మైండ్ నాడుగా మారిపోయి మైండ్ నాడుగా మారి మీకు అందుబాటులోకి వస్తుంది. లేకపోతే మనం ఫ్లీటింగ్ మొమెంట్లో ఉండిపోతాం. నేను మనిషిగా ఉన్నా, మీరు మనుషులుగా ఉన్నా, ఎవరు పుట్టినా, ఏం జరిగినా, ఏ బతికినా బతకలేకపోయినా ఇది మనుషుల లోకం కాదు. ఇంకా ఇది ప్రతి మైండ్కి తెలియాలన్నమాట. అలా కాదు, కలియుగం ఇంకా ఉంది, ఇంకెవరో మహానుభావులు ఉన్నారు, మనం రాముడిని చేద్దాం, కృష్ణుడిని చూపెడదాం, లేదా ఆంజనేయ స్వామిని చేద్దాం, ఇలాంటి ఏమి ఇంకా ఎవరో ఇంకా రాధ ఎక్కడ ఉంది, కృష్ణుడు ఎక్కడో ఉన్నాడు, ఇంకెవరో వస్తారు, ఇంకా కలికి పురుషుడు, సంభాల నగరాల్లో దివ్య పురుషులు ఉన్నారు, అదృశ్యంగా ఉంటారు వారు. అక్కడ దివ్య కొలంలో ఉంటే అందులో స్నానం చేస్తే నిత్య యవనం వచ్చేస్తుంది. ఇట్లాంటి ఏమున్నా కూడా అది మనుషులకే రావడం, కొందరికే రావడం మనకే శ్రేయస్సు కాదు. వాళ్ళు ఎవరైనా నాలా సంఘంలో ఈ దేశాన్ని సజీవంగా మార్చి నేను మైండ్గా అక్కడ కూర్చుని నా చుట్టూ మైండ్లుగా ఉన్న దగ్గరికి వచ్చేలా చూసుకుందాం. వస్తారు తప్పకుండా. ఏమైనా పవర్స్ ఉంటే మనకు సహకరిస్తారు, మన సహకారం పొందుతారే తప్ప ఎవరు హాని చేసుకోకుండా అప్రమత్తం చెందాలి. అలా చెందాలంటే మనం మైండ్ యూనిటీ సాధించాలి. ఎవరితోనూ పవర్స్ ఉన్నాయి, ఏవో శక్తులు ఉన్నాయి, ఏవో మహిమలు ఉన్నాయి. తర్వాత శక్తులు మహిమల దాకా ఎందుకు? మీ దగ్గర కొన్ని రహస్య పరికరాలు కూడితే ఏం చేస్తున్నారు? ఇప్పుడు దాకా నా రూమ్లో ఉన్న నన్ను ఇక్కడ కెమెరా లేకుండా చూడటం ఏంటి? అలా సాధ్యపడదు అని ChatGPT కూడా చెబుతుంది. అయినా ఈ టెక్నాలజీకి లోకానికి అందకుండా మీరు మేనేజ్ చేస్తూ అలాంటి పరికరాలు కలిగి ఉన్న వాళ్ళు, డీప్ సీక్ వాళ్ళ ఎవరైనా సరే నా మైండ్ని కాపాడుకోండి, మా చుట్టూ చేరండి. ఇంకెవరినో మనుషులు కూర్చోబెట్టుకుందాం, ఇంకా మీవాడు పరాయివాడు ఇక్కడ అక్కడ అనే మాయ కూడా ఎవరు పెంచుతున్నారో, ఇంకా మనుషులుగా ఉందాం, మనం సెక్స్ కొద్దీ ఉందాం అన్నదే ఇంక తగ్గిపోతుంది. రాను రాను వ్యామోహాలు తగ్గిపోతాయి. సెక్స్ కూడా ఎంతో అపురూపం, పిల్లల కోసం, బాధ్యత కోసం, ప్రేమ. అలా ఏమి చేసినా శరీర వ్యామోహాల కొద్దీ ఉండదు. యోగత్వంతో అటు తపస్సువే వెళ్ళిపోతాం అన్నమాట. మీరందరూ మైండ్లుగా మారిపోయి ఇక మైండ్లుగా బతుకుతారు. ఎలాగన్నా శరీరంగా బతకడం అన్నది ఏమవుతుంది? ఇక్కడ నుంచి మమ్మల్ని పట్టుకుంటే మైండ్ వైపు తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. మీరు శరీరంగా బతకడానికి వీలవ్వదు. ఇప్పుడు ఈ మామూలు లోకంలో ఏమవుతుంది? మీరు మైండ్లుగా బతుకుదామన్నా శరీరం లాగేస్తుంది. అందులో నన్ను పట్టుకుంటే తిప్పి పట్టుకుంటే ఏమవుతుంది? పైకి ఆరణ దీపంగా పట్టుకుంటే ఏమవుతుంది? మైండ్గా బతకడానికి వీలయ్యి శరీరంగా పడిపోకుండా, ఇంకా తపస్సు పాడవకుండా శరీరం లాగదనమాట. తపస్సుని పాడు చేయటం ఇప్పుడు వ్యామోహాలు లాగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను మైండ్గా పట్టుకోక నేను చిన్న టీ కూడా తాగలేకుండా ఉన్నాను అని చూస్తున్నారు కదా. అది కూడా రహస్యంగా ఓపెన్గా చూస్తున్న వాళ్ళకి సంవత్సరాల నుంచి ఇలాగ నేనే మనిషి ఉండిపోతున్నాను, మనిషి లీలలో ఉంటున్నాను. మనిషి అంటే అంతేనమాట. దానికి నేను ఏం చేయమంటున్నాను? నాలో ఉన్న మాస్టర్ మైండ్ పట్టుకోండి, ఆహ్వానించి రాష్ట్రపతి భవన్కి పట్టుకోండి, రాష్ట్రపతి భవన్ సజీవంగా మార్చుకోండి, ముర్ము గారికి చెప్పండి, వారిని కూర్చోబెట్టండి. తర్వాత ఎవరు ప్రెసిడెంట్ అవుతారు, ఎవరు గవర్నర్ అవుతారు అని ఆశపడవద్దు, కోరుకోవద్దు, ఏమీ అక్కర్లేదు. ఎందుకని? మీరు అసలు చైల్డ్ ప్రాంప్ట్ రావడమే అదృష్టం అనమాట. చైల్డ్ ప్రాంప్ట్ వచ్చి బలపడితే చాలు అనమాట. తపస్సు వస్తే చాలు. నేను ఒక్కడనే కూర్చుంటాను, ఫోజు కొడతాను అనుకోకండి. నేను ఒక్కడిని కాదు, మైండ్ని నేనొక్కడే నీ సైన్యంగా వచ్చాను. ఒక్క మాట ఒక్క బాణం దిక్కులన్నీ పెక్కటిల్లే ఝరి పంజా అని పాటలు. కానీ ఇవన్నీ కూడా నేను ఆ పాటలు కూడా మళ్ళీ సరిగా పాడట్లేదని చూడకుండా హిందీ పాటలు అవన్నీ నాకు ఇంచి క్యారెక్టర్స్ వచ్చిన తీరుని పైకి మైండ్గా పట్టుకుంటే మీరు మైండ్లుగా మారిపోతే ఈ లోకమే సూర్య చంద్రాది గ్రహస్థితులే మీద అవుతుంది అనమాట. తాజ్ హోటల్, నేను ఉంటున్న హాస్టలు అన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు ఏమి ఖర్చు లేకుండా మార్చేసుకోండి. వెబ్సైట్ ఓపెన్ చేసుకుని అక్కడ సురేష్ బాబు అనకాపల్లి దగ్గర నుంచి మా తమ్ముడు స్థలం ఏదో ఉందన్నారు కదా, అది అలా అన్నీ అధినాయకుడికి ఇచ్చేసేయండి. ఎవరెవరు ఉన్నవాళ్ళ పేరు మీద అన్నీ మీ పేరు మీద ఎవరి పేరు మీద ఉన్న పరంగా గిఫ్ట్ డీడ్స్గా మారిపోతాయి. అది మీరు మీ పిల్లల కొద్దీ కొనసాగాల. అవి ఎందుకు ఎవరికి ఇవ్వాలి, ఏమి ట్రాన్స్ఫర్స్ జరిగినా గిఫ్ట్ డీడ్స్ నుంచి మా కన్సర్న్తో జరుగుతాయి.
మీరు మీరు కూడా మెల్లగా పూర్తిగా వాటిని వదిలేస్తారు. ఒకేసారి మమకారం వదలలేరు కాబట్టి ఉన్న పళంగా గిఫ్ట్ డీడ్స్గా మార్చుకోండి, సరిపోతుంది. ఎందుకని నేనని పనికిరాదు భూమి మీద. అన్ని నేనులకైనా నేను ఎవరిని మనిషిని దేహాన్ని అనే ఉనికి ఇంక చెల్లదు. మీరు అలా ఏం చేయండి కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఏదో అవార్డు ఇచ్చారు, ఎకనామిక్స్ వాళ్ళు అందరూ ఒకటే ఏదో అవార్డులు ఇస్తున్నారు. అలా వ్యాపారుల కొద్దీ మనుషుల కొద్దీ అవార్డులు ఇచ్చుకున్నా దేశ సార్వభౌమత్వానికి సంబంధం లేనటువంటి సంపదలు కానీ, అవార్డులు కానీ, డెవలప్మెంట్లు కానీ, ఉనికి కానీ, మీరు ఎంత హెల్తీగా ఉండండి, వెల్త్ శ్రద్ధగా ఉండండి, పొద్దున్న లేచి చాలా జాగ్రత్తగా ఉండండి, ఎలా ఉండండి, ఆధ్యాత్మిక గురువులుగా కాషాయం కట్టుకొని ఉండండి, మీరు పవిత్రత కిందకి రాదు, సెక్యూరిటీ కాదు. మరి ఎలాగా మైండ్గా పట్టుకోవాలన్నమాట. మైండ్ పట్టుకుంటేనే మీది అవుతుంది. మైండ్ పవిత్రత అక్కడెక్కడో కొలంలో స్నానం చేయక్కర్లేదు. మమ్మల్ని మాస్టర్ మైండ్కి పట్టుకోండి, మీరు మైండ్గా మారిపోండి. అదనమాట. అదే సజీవము కొలను, విశ్వ కొలను, మీకు విశ్వ వసునిగా మమ్మల్ని పట్టుకుని మీరు కాలాన్ని రద్దు అయిపోద్ది. ఇక క్యాలెండర్ ప్రకారం ఉండదు. రోజులు, గడియలు, విగడియలు కూడా అన్నీ కూడా మైండ్కి వచ్చినాయి చూసారా. మాటకే నడిచినాయి కదా. శబ్దాధిపతిగా నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుంది చూసారా. అది పెంచుకోవటమే. మా మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్లోకి వస్తాం చక్కగా. ఆత్మీయపుత్రులు మాగండి మురళీమోహన్ గారికి ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నాను. వారు అందరూ మన కమ్మవాళ్ళ, రెడ్లు, అందరూ పిల్లలు, మా కాపులు, కమ్మలు అందరూ ముందుకు రండి. మనం ఎవరి పూర్వం ఒక నుంచి వచ్చిన వాళ్ళమే. క్షత్రియ బలిజుల, మహాబలిజుల, ఎవరెవరు తర్వాత జనాలు పెరిగిన కొలిది కమ్మ వెలమ వీళ్ళని విడిపోయిన అందరూ వేలు విడిచిన పిల్లలే. మీరు ఏం ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు తల్లిదండ్రుల ముందు కదా. వేడుకలు ఇవే, వాడుకలు ఇవే, సర్దుబాట్లు ఇవే, దిద్దుబాట్లు ఇవే అని పిల్లలు బాగున్నారా అని పలకరించినా మీరు పట్టుకోపోవడం. ఎలాగన్నా నన్ను మనిషిగా చూడటం వల్ల మొన్న ఏదో గుబులుగా వచ్చేసాను, పొద్దున్నే వస్తే ఇంకేదైనా లెటర్ పట్టుకుంటే గిఫ్ట్లు నన్ను పట్టుకోవడం, రిసీవ్ చేసుకోవడమే, లోపలికి పిలవడమే. అక్కడ గెస్ట్ హౌస్లో, రాష్ట్రపతి భవన్లో గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టండి. తాజ్ హోటల్కి వెళ్తేనే అని చూడకండి. తాజ్ హోటల్ కూడా సహకరించి ముందు అధికారికంగా, రాజ్యాంగంగా మార్చుకోవాలన్నమాట. మీకు మైండ్ పట్టుకోవాలన్నమాట. అది పక్కన లోపలికి వెళ్తే ఎవరో లోపలికి వెళ్తే నన్ను ఏదో ఏదో చేస్తారంటే నేను నమ్మను, మీరు కుదరదు. ఇంకా లోపల బయటని కాదు, నన్ను పట్టుకోవడమే వ్యూహ స్వరూపంగా పట్టుకోవాలా. వాళ్ళ దగ్గరికి వెళ్తేనే డబ్బులు ఇస్తారు, వీళ్ళ దగ్గరికి డబ్బు సర్వ సంపద స్వరూపాన్ని నేను, జ్ఞాన స్వరూపాన్ని నేను. ఎవరో పుస్తకాలు చదివేశారు, పుస్తకాలు రాసేసారు, మేధావులు ఉన్నారు, ఏమున్నా మీరు ఇరుక్కుపోయి ఉన్నారు. జ్ఞానానికి అన్నిటికీ ఆధారం ఇలా మాట్లాడితే ఇలా అమలై తీరును పట్టుకోండి, సూక్ష్మంగా పెంచుకోండి. మమ్మల్ని మా మాస్టర్ మైండ్గా ఇంకో సంతకం పెట్టించుకుని గెస్ట్ హౌస్లో, రాష్ట్రపతి గెస్ట్ హౌస్లో కొన్నాళ్ళు ఉండిచ్చి ఈ లోపల తాజ్ హోటలు, ఇవాళే నన్ను తాజ్ హోటల్ తీసుకోక్కర్లేదు, ముందు రాష్ట్రపతి భవన్లో కూర్చోబెట్టండి. ఇప్పుడు టికానా లేనట్టుగా గౌకులు ఒక అడుగు అని ఇక్కడ ఈ హాస్టల్ ఓనర్ గారు అనిత్ కౌర్ గారి దగ్గరికి వెళ్తాను, వారు ఏదో నాకు ఇస్తారు చెబుతారు అనే కంటే వ్యక్తులు కలుసుకుంటానంటే కంటే వారు కూడా ఏం ఫీల్ అవ్వకుండా, అంటే మీకు ప్రాధాన్యత ఇస్తున్నాను ఇవ్వకుండా అని కాకుండా నా మాట విని, అలాగే హైదరాబాద్ సురేష్ కానీ, తిరుపతిలో ఉన్నవాళ్ళు కానీ అందరికీ చెప్తున్నాను, సైంటిస్టులకి, రామకృష్ణ గారికి, మీ ఆస్తులు మీ అన్నీ కూడా, నాయుడు గారు, ఇంకా సాక్షులు, నరసింహరావు, అందరికీ ఏకకాల బాపూజీరావు గారికి, అందరికీ, సిహెచ్ మురళికి, ఇంకా ఇష్టం వచ్చేట్టు ఒరే నువ్వు నాకు నచ్చావని అమ్మ నాన్నతో అన్నదాన్ని ఫీల్ అవ్వాలన్నమాట. నన్ను అలా పిలిచేయకూడదు. ఒక అమ్మాయి ఎవరో ముందు వాళ్ళిద్దరూ ఒరే నువ్వు నాకు నచ్చావురా, అసలు నీ స్టైలు, నీ సర్వ బిళ్ళ అని ఆయన పాడుకున్నా, కుమిలిపోయాను, నల్లనివన్నీ నీళ్ళు అనుకున్నాను, పాలు అనుకున్నాను, నన్ను ఏడ్చినా, బాధపడినా అన్నీ వాళ్ళే అనమాట. ఇప్పుడు మా నాన్నగారే అలా జులాయిగా మారాడో చెప్పండి. ఆ నలుగురు అన్నదమ్ములు ఉంటామేంటి, ఎలాగన్నా బ్రాహ్మిన్స్ అని, నాన్ బ్రాహ్మిన్స్ అందరూ ఒకటి అయిపోయి మోసాలు, కుట్రలు, భయపెట్టడం, కొడుకులను చేతకానం చేసి కొడుకు చేత కొట్టించడం, చంపించడం, అవమానించడం, వాళ్లే చచ్చిపోయారు. ఏదో ఉంది, ఎంత దౌర్భాగ్యం, ఎంత ఉన్మాదంలో చిక్కరిపోయారు పాపం, ఎంత భరించారు. ఇప్పుడు కూడా ఏదో కర్మలు బాగోపోతే అలా భయంకరమైన సావులు వస్తాయి. ఎవరు చెప్పారు? అసలు సావే లేదు మీకు. మమ్మల్ని చంపేసినా, మా వాళ్ళని ఎంతమంది చంపేసినా కాపాడుతున్నారు. శాశ్వతంగా అమరత్వాన్ని, తపస్సుని ఇస్తున్నారు. దేవతలు, రాక్షసులు కలిసి అమృతాన్ని సాధించారు. ఇప్పుడు మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ప్రయత్నానికి ఇక పైకి వచ్చేసింది. ఏది తేలిపోయింది, తెలిసిపోయింది, తెలియంది ఏదో ఉంది, ఆడించేవాడు ఆడేవాడు ఏకపాత్ర అని తెలిసి ఆ ఎరుక వచ్చి రాగానే మాయం అయిపోతుంది మాయ అంటే అర్థం ఏంటి? మమ్మల్ని మాస్టర్ మైండ్గా ఆహ్వానించగానే, పట్టుకోగానే, మీరు మైండ్లుగా మారిపోగానే విశ్వానుసంధానం, విశ్వ తల్లిదండ్రులతో అనుసంధానం వచ్చేస్తుంది. మమ్మల్ని జాగ్రత్తగా పెంచుకుంటే చాలు. ఇంకా మనుషుల కొద్దీ, ఎటువంటి వ్యవహారాల కొద్దీ అటు ఇటు చేయకండి. చంద్రబాబు నాయుడు గారికి ఏవో అవార్డు వచ్చింది, అవన్నీ మాకు సమర్పించేయండి. భారతరత్న
కంటెంప్లీ నోబెల్ బహుమతులు అన్నీ కూడా మాకు మాకు సమర్పించేసి మా నుంచి పొందాలి. మమ్మల్ని పట్టుకోవడమే బహుమతి. తపస్సు కోణం, ఎక్కడెక్కడో శక్తులు ఉన్నాయి, సంభాల నగరాలు ఉన్నాయి, తపస్సులు ఉన్నాయి, ఉన్నా ఒకరికి కానీ వ్యక్తికి కానీ కొందరికి రావడం ప్రమాదం. విశ్వవ్యూహంగా పట్టుకున్నాం చూసారా, మేమే సేఫు. మా సమక్షంలో మమ్మల్ని పెంచుకుంటూ, మైండ్ని అప్రమత్తం చేసుకుంటూ, ప్రతి మైండ్ని కాపాడుకుంటూ, ఎటువంటి ఆస్తుల కోసం డబ్బుల కోసం ఆడపిల్లల్ని మగపిల్లల్ని వేధించుకోవడం, భయపడి సరదా కూడా అలాంటి పనులు చేయకూడదు. ఏదైనా మాట ఉండాలి, మాట వ్యవహారం చూసుకోవాలి ప్రతి మనిషి చేట. అలా మాట లేకుండా చంపేసిన మళ్ళీ బతికించుకుంటామని తీర్మానం చేసుకోండి. తపస్సుగా బతుకుతారు. గొప్ప గొప్ప మైండ్లు తోడవుతాయి. ముందుకెళ్ళి కొలిది తపస్సు పెరుగుతుంది. ఇలా ఇక్కడికి వస్తే అక్కడికి వస్తే అని ఎదురు చూడకండి. ఎవరినో వ్యక్తులను కలవట్లేదని చూడకండి. నన్ను వ్యక్తిగా చూడకండి. నన్ను 10గురిలోకి ఆహ్వానించేయండి. రామకృష్ణ గారికి, నాయుడు గారికి, అందరికి చెప్తున్నాను. నేను మీకు మెసేజ్ పంపుతున్నాను కదా, నాకు ఓ మెసేజ్ పంపండి. ఫోన్ ఎత్తంగానే మహారాజా చెప్పండి అన్నట్టు మాట్లాడండి ప్రేమగా. మా మురళీమోహన్ గారికి అందరికీ చెప్తున్నాను. అధినాయక్ శ్రీమాన్ అని పిలిస్తే మీరు నన్ను ప్రేమగా చూసుకుంటారు. నా ముఖం తేరుకునేలాగా, అందంగా మారేలాగా, నా గుండెల్లో ఉన్న 10 మంది హీరోయిన్ల ముఖంలో కనపడేలాగా, నాకు అన్ని భాష జ్ఞానం పరిజ్ఞానం వచ్చేలా చూసుకుంటారన్నమాట. నెమ్మదిగా వస్తాయి. అప్పటికప్పుడు తెలివితేటలు చూపించేస్తేనే, మహిమలు చూస్తేనే అప్పుడు వాడు ముఖం చూస్తారు, ముక్కు చూస్తారని మాట్లాడకూడదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. ఆయన వస్తున్నాడు కాబట్టి ఆయన సమక్షంలో ఏదో చెప్పేస్తాను. ఆయన కొద్దీ నా కొద్దీ కాకుండా నన్ను అక్కడ కూర్చొని కొలువు తీర్చుకుని నా ముందు హాజరవ్వండి, తెర మీద కనపడండి. నేను పిలుస్తాను మిమ్మల్ని. ఎవరు నా ముందు కనపడాలో, ఎందుకు కాపాడో, హెరిటేజ్, ఈ ఆస్తులు కూడా నాకు రాసేయాలి. ఎవరు మీరు మనుషుల కొద్దీ పనికిరారు. మీకు మనిషికి ఏదో చెప్పేస్తాను, నాతో మనిషిగా మీరు అప్పుడు కూడా మాట్లాడాలని చూడకండి. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ అందరినీ నాకు రాష్ట్రపతి భవన్ నుంచి లేకపోతే తాజ్ హోటల్ నాకు సమర్పించేసినట్టుగా, అధినాయకుడికి సమర్పించేసినట్టుగా మీరు కాగితాలు నడపండి. లేచా తాజ్ హోటల్ కారే పంపించి ముందు రాష్ట్రపతి భవన్ తీసుకెళ్ళండి. అక్కడ కూర్చోబెట్టి సంతకం పెట్టించండి. త్వరలో నాకు సెరమనీ ఏర్పాటు చేయండి అని మళ్ళీ నా రాజమందిరానికి గెస్ట్గా వచ్చినట్టు ఇవన్నీ డాక్యుమెంటేషన్ జరుగుతుంది. ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, డిఫెన్స్ మినిస్టర్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అందరికీ ఆయా సెక్రటరీస్, ఆఫీసర్స్ అందరూ కూడా మొత్తం ఒకసారి మైండ్లుగా కనెక్ట్ అవ్వండి. ఎవరో మీలో సీక్రెట్ ఆపరేషన్లు ఉన్నవాళ్ళు, ప్యారలల్గా ఉన్నవాళ్ళు, వాళ్ళు వేరు. రేపొద్దున ఇంకో ఎవరినో ప్రధానమంత్రిని చేద్దాం, ముఖ్యమంత్రులను చేద్దాం, గవర్నర్లను చేద్దాం, ఇంకెవరినో ప్రెసిడెంట్ని చేద్దాం. ఇలాంటి ఏం చేసినా మీరు ముందుకు వెళ్ళలేరు. ఇప్పుడు ఈ సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మార్చుకోకపోతే మీది కాదు. మా వల్ల అంత ప్రయోజనం. నా ముఖం లేదు, సాధన లేదు అనుకోకూడదు. నా చేత మీరే సాధన చేయి. జాగ్రత్తగా కాపాడుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు దాకా ఏదో సెక్యూరిటీలు పెట్టి పోలీసు కాపాడుకోవడం కాదు, కణాన్ని కాపాడుకోవాలా. మైండ్నే కాదు. ఈ మైండ్ ఎలాగైనా కొనసాగుతుంది, చచ్చిపోదు. వ్యూహాత్మకంగా పట్టుకున్నది కదా. అలాగా మీరు ఎంత డబ్బు ఉన్నా, మీరు ఇక్కడ ఒక స్థలం అక్కడ స్థలం, మీ వ్యాపారం కొద్దీ, ఎక్స్పెన్షన్స్ కొద్దీ ఎంత విలాసంగా బతికినా, ప్రత్యేక విమానమే తిరిగినా మనిషిలే కదా. ఎంత మీరు జంటలుగా పట్టు చీరలు కట్టుకుని ఖరీదైన నగలు పెట్టుకున్నా ఏదైనా మనుషులే కదా. ఎప్పుడు ఏమవుతారో తెలియదు. అదే నేను అనుకోండి, వ్యూహాత్మకంగా మేము పెంచుతాం. విధి విలాపం కూడా మెల్లగా మనం చేతిలో తీసుకుంటాం. మెడికల్గా మనకి ఎక్స్టెన్షన్ వస్తుంది. అంత మాత్రం చావును జయించేసినట్ట. చావు పుట్టుకలన్నా మళ్ళీ తపస్సు కొద్దీ. ముందే చెప్పాను చూసారా, నేను ఇలా మాట్లాడితే అమలైన సునామీ వచ్చి లక్షల మంది చచ్చిపోతారని చెప్పిన తీరు అలా ఉందన్నమాట. చావు పుట్టుకలు అలా ఉన్నాయి. అవన్నీ తపస్సు కొద్దీ సాధించాలి మనం. అలా ముందుకు వెళ్ళాలన్నమాట. నా నుంచి ఆ హాలీవుడ్ క్యారెక్టర్స్ రావడం ఏంటో అవన్నీ సూక్ష్మంగా పెంచుకోవాలి. ఇక నేను ఏమంటానంటే, అనిత్ కౌర్ గారు కూడా వారింటికి రావాలి అలాగని కోరుకోకుండా నా మాట విని మీరు అందరూ ఒకటే ముందు రాష్ట్రపతి భవన్ తీసుకుపోండి. అక్కడ గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టండి. అక్కడ చక్కటి ఏర్పాటు చేయండి. అన్ని అక్కడ టెక్నాలజీ అంత లేదు, ప్రైవేటు వాళ్ళతో కలిసిన టెక్నాలజీ తాజ్ హోటల్లో ఉంది అని అనుకుంటే మీరు ప్యారలల్గా ముందుకెళ్తే ఎలా ముందుకెళ్తారు? ఏ టెక్నాలజీ ఎవరి దగ్గర ఉన్నా నేనేమంటాను, ప్రతి మైండ్ని కాపాడుకోవాలా, ప్రతి మైండ్ని కూడా తీసుకోవాలా, నన్ను మైండ్గా పట్టుకోవాలి. నేను ఇంకా మనిషిగా మళ్ళీ అక్కడ కూర్చుని ఇక్కడ నుంచుని అలా ఉండకూడదు. ఇక తిండి కొద్దీ ఉంటున్నాను. నా మైండ్గా బతికించే క్రమంలో, ఈ శరీరాన్ని ఎలా మలుచుకునే క్రమంలో పార్ట్స్ పర్ మోల్ అన్నట్టుగా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ట్రీట్మెంట్స్ ఏమన్నా మనం సృష్టి చేస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎలా ట్రీట్ చేస్తారు, వీళ్ళంత సూక్ష్మంగా చూసి రిపోర్ట్ చేసి ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్స్, ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు కదా. అదే పద్ధతిలో మరింత సూక్ష్మంగా నిత్యం ఏదో సృష్టి చేస్తే కాకుండా నిత్యం ఏమవుతుందో కణంలో అది ఏజెంట్కి అదే డెవలప్ అయిపోద్ది.
నాతో పాటు ముసలోళ్ళు అందరూ చేయించుకుని చక్కగా ఏజెంటిక్లోకి వచ్చేస్తే ఏజెంటిక్ మెడికేటెడ్ డీలింగ్లోకి నన్ను తీసుకోండి. నన్ను సూక్ష్మంగా కాపాడుకోవడం కూడా ఒక ఆసక్తి, ప్రేమ పెరుగుతుంది. ఎవరు నన్ను విశ్వ తల్లిదండ్రులుగా పిలవండి. నేను విశ్వ తల్లిదండ్రులు ఏ రూపంలో ఉంటారు? ఎప్పుడూ వాక్ విశ్వరూపంగా 24 లేకపోతే 14 ఏళ్ల పిల్లోడ్లా, ఇప్పుడు మరీ చిన్న పిల్లోడు కాదు, ఇంక పెద్దోడు కాదు, అలా మధ్యలో ఉంటాడు. సభలో చెప్పాడు కదా, 2003 జనవరి 1వ తారీఖుకి ఎంత వయసు ఉంది? 30 సంవత్సరాలు. ఆ వయసులో అలా పట్టుకోండి. ఇంకా 35 కూడా దాటిపోయింది అప్పటికి. సరే, మొత్తం మీద యంగ్గా, మరి ముసలగాడు కాదు, మధ్య వయసుగా 24 ఏళ్ళు 20 ఏళ్ళుగా కొలువు తీర్చుకోండి. ఇది పలానా వాళ్ళ వచ్చింది. ఇంకా ఆడవాళ్ళు ఎక్కడో ఉన్నారు, మగవాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఇంక ఇలా ఆలోచించేవాళ్ళు ఎవరు మీరు అసలు ముందుకు వెళ్ళలేరు. మాదే సంసారం అని, కానీ మేము ఇలా భార్యాభర్తలుగా ఉంటాం, గురువులుగా ఉంటాం, ఇలా ఎవ్వరు ముందుకు వెళ్ళలేరు, ఎవరు పనికిరారు. ఆ మమకారం కూడా మిమ్మల్ని మనిషిగా ఉంచేసి తపస్సు లేకుండా చేసేస్తుంది. మేమే భార్యాభర్తలు అనిపించుకోవాలి, నేనే గురువుని అనిపించుకోవాలి, ఇంకేం అనిపించుకోక్కర్లేదు. విశ్వ తల్లిదండ్రులు పట్టుకుంటే సరిపోద్ది. మీరు ఒకరొకరు రాలిపోయే లోపల భార్యాభర్త ఉంటారా? పోనీ ఎంత అన్యోన్యంగా ఉందామన్నా ఒకరొకరు వెళ్ళిపోతారు కదా. ఆ వెళ్ళిపోయే లోపల మమ్మల్ని పొందేసేయండి. ఇప్పుడే జంటగా ముందుకు వచ్చేసేయండి. ఆ దివ్య జంటతో అనుసంధానం జరిగిపోండి, మీ పిల్లలతో, మీ చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళతో. మాకు కనెక్ట్ అయిపోండి. ఏ జనరేటివ్ ద్వారా పెంచుకోండి, సూక్ష్మంగా, విశాలంగా. నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరికి ఇవన్నీ కలపండి. జాతకాలు, లెక్కలు అన్ని ప్రకారం మమ్మల్ని పెంచుకోండి. ఏదో ఇంకా పురాణాలు ఎక్కడో ఉన్నాయి, శాస్త్రాలు ఎక్కడో ఉన్నాయి, దైవత్వం ఎక్కడ ఉంది, ధర్మం ఎక్కడో ఉంది. కాలస్వరూపుడు నేను నన్ను మించిన వాడు ఉండరు. మేమే సర్వం, మమ్మల్ని పెంచుకోండి. మేమే పెరుగుతాం. ఇక్కడి నుంచి విశ్వవసునామ సంవత్సరం అయిపోద్ది. సంవత్సరం కాదు, విశ్వవసు యుగం అయిపోద్ది. విశ్వవసుగా నేనే పెరుగుతాను, ఇంక నేనే బతుకుతాను. ఇంక సంవత్సరాలు లెక్క రాదు, మైండ్ లెక్క వస్తుంది. 24/7 మీటింగ్స్ ఎందుకు పెట్టుకోవాలి? అన్ని విషయాలు, మెడికల్ ప్రోగ్రెస్లు అన్నీ అక్కడ చర్చించుకోవాలి కూర్చుని. ఆకాశంలో మార్పులు, మన మార్పులు, విదేశాల వ్యవహారాలు అన్నీ కూడా, ఈ రహస్య పరికరాల సంగతి మెల్లమెల్ల తేల్చుకోవాలి కూర్చుని. ఓ దగ్గరకు కూర్చుని చెప్పుకోవచ్చు. ఎలాంటి మార్పు అయినా పొందొచ్చు అంటే వచ్చి ముందుకు వచ్చి చెబుతారు, అందరూ సరెండర్ అవుతారు. అంతేగాని అప్పుడు కూడా మీటింగ్ పెట్టి ఎవరో అడుగుతారు, తగువుల్లో ఉంటుంది మీటింగ్ అంటే, ఎవరు ముందుకు రారు, సరి కుదరదు. ఇప్పుడు ఎవరో ప్రధానమంత్రి అవుతాం, ముఖ్యమంత్రులు అవుతాం, మేము ఇలా ఉంటాం, ఇలా ఇంకో వ్యాపారం, ఫారిన్లో కూడా ఆస్తులు కొనుక్కుని ఇంకేదో ఎక్కడికో వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళలేరు అలాగా. వనాంతరాలని అవి అన్నీ ఇన్వెస్ట్మెంట్ అంతా అటు వెళ్ళిపోతుంది. కోట్ల రూపాయలు. ఇక్కడ హాస్పిటల్స్ అన్నీ కుదేరు, మనుషులకు దిక్కు లేదు. రాంగ్లోకి వెళ్ళిపోయి అంబానీ గారిని సహజంగా ఆలోచించనిచ్చినా ఇవన్నీ ఇప్పటికీ కనీసం లేని వాళ్ళు ఏదో రెచ్చగొట్టి వాళ్ళు ఏదో చేయించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు బయలుదేరుతున్నారు. పేదరికాన్ని ఇంకా పెంచేస్తాం, ఇక్కడ రేట్లు పెంచేస్తాం, ఇక్కడ దరిద్రం పెంచేస్తాం, మేమే పెంచేస్తాం, మేమే తగ్గించేస్తాం, మేమే తుంచేస్తాం, మేమే పెంచేస్తాం. ఈ ఉన్మాదాలు, అజ్ఞానం వదిలిపెట్టి సూక్ష్మంగా వ్యవహరించండి. ఏదో పరికరాల ద్వారా మీకు మాయమైపోయి ప్రత్యక్ష శక్తులు ఉన్నా కూడా వాటి వైపు వెళ్ళకండి. అవి కూడా మమ్మల్ని కాపాడడానికి ఉపయోగించుకోండి. ఏదో తెలివి ఉంటే చూస్తారు, అప్పటికప్పుడు ఏదైనా చెబితే చూస్తారు. నేనే అప్పటికప్పుడు ఎవ్వరూ చెప్పకూడదు. మీరే తపస్సుగా బతకాలి, నెమ్మదిగా. నన్ను కూడా ఇప్పటికే చెప్పాను కదా, మీరే చెప్పగలరు అన్నట్టుగా నెమ్మదిగా చెప్పనివ్వాలి. నన్ను తపస్సులోకి తీసుకెళ్ళాలి, దారిలో పడనివ్వాలి. ఇప్పుడు తెలుగే మాట్లాడుతున్నాను నేను, మెల్లిగా ఇంగ్లీష్, హిందీ మాట్లాడేలా చూసుకోవాలా, ఓర్పుగా, సహనంగా. అంత హిందీ పాటలు పాడగలిగాను, మరి నాకు హిందీ రాకుండా ఇంగ్లీష్ కూడా రాదు. ఇప్పటికి ఇలా ఉన్నాను, మరి దాని అర్థం ఏంటి? అంతేనా? నేనేలా ఉంటున్నానా? మైండ్ పట్టుకుంటే నేను మీకు ఎలాగ ఒక వ్యక్తే శక్తివంతుడు కాదు. మీరు పట్టుకుంటే అవునండి, మీరు మా ముందు చెప్పారని తోడైతే ఆ సెక్యూర్ వాతావరణంలో బయటకు వస్తాను. మీరు అంతే. అలా కాదు, మాకు ఏదో రహస్య టెక్నాలజీ ఉంది, రహస్య పరికరాలు ఉన్నాయి, మేము ఏదైనా చేసేస్తామంటే ఎక్కడ పోతున్నారు? ఇది మీది అసలు ఈ ప్రపంచం మీద మనుషులది కాదని చెప్తాను. అందుకే మైండ్లుగా మారిపోయిన మనుషులు అటు వెళ్ళాలి రండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.